డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరైతే సీఎం గారి కంటే ఎక్కువగా వినబడుతుంది. అవినీతి నిర్మూలన బాగా జరిగింది ఏపీలో. అవినీతి పరుల నుంచి రాష్ట్రాన్ని కాపాడారు కూటమి ప్రభుత్వంతో. కాబట్టి ఈ రోజున అందరూ కూడా ముక్కు మీద వేలేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఆ రోజు చేసిన అరాచకాలు, ఘోరాలు వాటిలన్నిటికి చెక్ పెడుతూ 1 year పూర్తి చేసుకుని విజయవంతంగా ముందుకెళ్ళిపోతుంది పార్టీ. ఆ పార్టీకి మెయిన్ మూల కారకమైన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరైతే సీఎం గారి కంటే ఎక్కువగా వినబడుతుంది. ఎందుకంటే ఆయన చేసిన మంచి పని, ప్రతి కార్యక్రమంలోనే తన హస్తం ఉండేలా చూసుకోవడం, ప్రతి పనిని తన సొంత పనిలా ఫీల్ అయి చేయడం, స్వార్థం లేకపోవడం. అర్థమైందా? ఇంతవరకు కూడా ప్రతి పేద ప్రజలతోనూ ఇంటరాక్ట్ అయ్యే విధానం కానీ అంటే చూసారు కదా మీరు, అక్కడ గూడెం ప్రజల్ని పలకరించి వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళ అవసరాలను తీర్చి, మొన్నగాక నిన్న ఎలక్ట్రికల్ షూస్ కూడా పంచి, ప్రతి విషయంలోనూ కూడా తన డబ్బును కూడా పెన్షన్ రూపంలో కొంతమందికి విద్యార్థులకు కానీ, లేకపోతే ఇలా మిలిటరీలో సేవలు చేసి చనిపోయిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరిని పరామర్శించే విధానం కానీ, అక్కడ చూపించే ప్రేమ కానీ ఇదంతా కూడా వర్ణనాతీతం. ఇప్పుడు కొంతమంది కూట ప్రభుత్వం ఏం చేయలేదు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటలను కూడా తప్పాడు అనే విధంగా చాలా అంటే కొంతమంది అంటున్నారు. అది నిజమే అనుకో. అది ఏం చేయలేదని మీరు అనుకుంటున్నారు? అది చెప్పండి. ఏం చేయలేదు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిపోవాలి వెంటనే. ఏంటి 1 yearకే? ఇంకా 4 సంవత్సరాలు ఉంది. దాదాపుగా 4లో 1 సంవత్సరం తీసేసిన 3 సంవత్సరాలు ఉంది. ఖచ్చితంగా నెరవేరుస్తారు. సాఫ్ట్వేర్ రంగాన్ని అక్కడ అభివృద్ధి చేయడానికి నానా విధాలుగా సత్వధాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆల్రెడీ సింగపూర్ డీల్ తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. చాలా కార్యక్రమాలు ముందుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎలాగైతే హైదరాబాద్ డెవలప్ చేసి ఇంత ఐటీ సిటీ కింద మార్చాడో, అక్కడ అమరావతిని కూడా అదే రకంగా డెవలప్ చేసి ప్రతి సిటీల్లోనూ సాఫ్ట్వేర్ ఐటీ రంగం అభివృద్ధి చెందేలాగా ఆయన ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ప్రజలనేమో పవన్ కళ్యాణ్ చూసుకుంటే ఐటీ రంగాన్ని చంద్రబాబు నాయుడు చూసుకుంటున్నాడు. కుర్రోల్ని యువకుల నాయకుడు మన నారా రోహిత్ చూసుకుంటున్నాడు. ఈ ముగ్గురు 3 స్తంభాలుగా నిలబడి నారా లోకేష్ ముగ్గురు 3 స్తంభాలుగా నిలబడి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్న ప్రతి అవసరాన్ని తీరుస్తూ ప్రజలకి అండగా దండగా చేదోడుగా వాదోడుగా ఉంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవినీతి నిర్మూలన బాగా జరిగింది ఏపీలో. అవినీతి పరుల నుంచి రాష్ట్రాన్ని కాపాడారు కూటమి ప్రభుత్వంతో. కాబట్టి ఈ రోజున అందరూ కూడా ముక్కు మీద వేలేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఆ రోజు చేసిన అరాచకాలు, ఘోరాలు వాటిలన్నిటికి చెక్ పెడుతూ 1 year పూర్తి చేసుకుని విజయవంతంగా ముందుకెళ్ళిపోతుంది పార్టీ. ఆ పార్టీకి మెయిన్ మూల కారకమైన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరైతే సీఎం గారి కంటే ఎక్కువగా వినబడుతుంది. ఎందుకంటే ఆయన చేసిన మంచి పని, ప్రతి కార్యక్రమంలోనే తన హస్తం ఉండేలా చూసుకోవడం, ప్రతి పనిని తన సొంత పనిలా ఫీల్ అయి చేయడం, స్వార్థం లేకపోవడం. అర్థమైందా? ఇంతవరకు కూడా ప్రతి పేద ప్రజలతోనూ ఇంటరాక్ట్ అయ్యే విధానం కానీ అంటే చూసారు కదా మీరు, అక్కడ గూడెం ప్రజల్ని పలకరించి వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళ అవసరాలను తీర్చి, మొన్నగాక నిన్న ఎలక్ట్రికల్ షూస్ కూడా పంచి, ప్రతి విషయంలోనూ కూడా తన డబ్బును కూడా పెన్షన్ రూపంలో కొంతమందికి విద్యార్థులకు కానీ, లేకపోతే ఇలా మిలిటరీలో సేవలు చేసి చనిపోయిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరిని పరామర్శించే విధానం కానీ, అక్కడ చూపించే ప్రేమ కానీ ఇదంతా కూడా వర్ణనాతీతం. ఇప్పుడు కొంతమంది కూట ప్రభుత్వం ఏం చేయలేదు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటలను కూడా తప్పాడు అనే విధంగా చాలా అంటే కొంతమంది అంటున్నారు. అది నిజమే అనుకో. అది ఏం చేయలేదని మీరు అనుకుంటున్నారు? అది చెప్పండి. ఏం చేయలేదు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిపోవాలి వెంటనే. ఏంటి 1 yearకే? ఇంకా 4 సంవత్సరాలు ఉంది. దాదాపుగా 4లో 1 సంవత్సరం తీసేసిన 3 సంవత్సరాలు ఉంది. ఖచ్చితంగా నెరవేరుస్తారు. సాఫ్ట్వేర్ రంగాన్ని అక్కడ అభివృద్ధి చేయడానికి నానా విధాలుగా సత్వధాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆల్రెడీ సింగపూర్ డీల్ తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. చాలా కార్యక్రమాలు ముందుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎలాగైతే హైదరాబాద్ డెవలప్ చేసి ఇంత ఐటీ సిటీ కింద మార్చాడో, అక్కడ అమరావతిని కూడా అదే రకంగా డెవలప్ చేసి ప్రతి సిటీల్లోనూ సాఫ్ట్వేర్ ఐటీ రంగం అభివృద్ధి చెందేలాగా ఆయన ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ప్రజలనేమో పవన్ కళ్యాణ్ చూసుకుంటే ఐటీ రంగాన్ని చంద్రబాబు నాయుడు చూసుకుంటున్నాడు. కుర్రోల్ని యువకుల నాయకుడు మన నారా రోహిత్ చూసుకుంటున్నాడు. ఈ ముగ్గురు 3 స్తంభాలుగా నిలబడి నారా లోకేష్ ముగ్గురు 3 స్తంభాలుగా నిలబడి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్న ప్రతి అవసరాన్ని తీరుస్తూ ప్రజలకి అండగా దండగా చేదోడుగా వాదోడుగా ఉంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.